గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5. నేను సృజన. ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండి తెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్ర లేకుండా తర్వాత వాళ్ళు కూడా అలాంటి రోల్సే చేయాలని కలలు కనేలా చేసింది. ఆవేశానికి మారుపేరుగా నిలిచిన ఆయనే యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు. కాస్త గ్యాప్ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు బైకర్ సినిమాతో మన ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాలో బుల్లెట్ సునీల్ నారాయణ్ గా అద్దరగొట్టేశారని చెప్పుకోవాలి. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న బైకర్ విశేషాలను మనతో పంచుకోవడానికి డాక్టర్ రాజశేఖర్ గారు అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే. హలో, నమస్తే. ముందుగా ఇద్దరికి కంగ్రాచులేషన్స్, మంచి సక్సెస్ సాధించినందుకు మూవీ. సార్ రాజశేఖర్ గారు, మీకు చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి అప్లాజ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు శరవణన్ గారి కన్నా నేనైతే మీకు బాగా ఇంప్రెస్ అయిపోయా మూవీలో. ఎలా అనిపిస్తుంది ఇంత మంచి అప్లాజ్, ఇంత మంచి రెస్పాన్స్ చూసి? అభికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టించిన క్యారెక్టర్, ఆయన నాతో చేయించుకున్న క్యారెక్టర్ బుల్లెట్ సునీల్. సో ఫస్ట్ థ్యాంక్స్ అభి గారికి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి సక్సెస్ నేను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు నిన్న మొన్న అంత థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఆ సక్సెస్ ఫీల్ మళ్ళీ వచ్చింది. సో ఐఎమ్ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నా. ఆడియన్స్తో కలిసి మూవీ చూసారా థియేటర్లో? చూసా. ఎలా అనిపించింది వాళ్ళ రెస్పాన్స్? నేను అనుకున్నా నా సర్వానంద్ నాకే మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకున్నాను. కానీ ఇంకా మిగిలిన ఆల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరికీ ఎంత ఐ మీన్ వాళ్ళ మంచి పర్ఫార్మెన్స్ అంతా, మంచి డైలాగ్స్ అంతా సూపర్ రెస్పాన్స్. అవును, మంచి ఇన్ఫర్మేటివ్గా ఒక మంచి మెసేజ్ ఇచ్చే డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మిమ్మల్ని మీరు ఇందాక వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అప్పుడు అల్లరి ప్రియుడు ఎలా అయితే అంత చార్మింగ్గా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు సార్ మీరు. ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, ఎప్పుడు నవ్వుతూనే స్మైల్గా కనిపిస్తారు. అది ఆ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి సార్? ఫిట్నెస్ సీక్రెట్ అల్లరి పీరియడ్ వచ్చి దాదాపు 30 years పైన అయిపోయి ఉంటుంది కదా. ఐ థింక్ 93లో అనుకుంటా. 93 అనుకుంటా. ఆల్మోస్ట్ 30 years అయిపోయింది. ఎలా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడడానికి సేమ్ అలాగే ఉన్నారు. అండ్ మంచి పార్ట్నర్ ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉంటాయి కూడా. డెఫినెట్గా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జీవితాన్ని బాగా చూసుకుంటారు. సో టెన్షన్ అంతా నాకు ఇవ్వరు. అది ఒక ప్లస్, అదృష్టం. అండ్ నేను నిద్ర బాగా కరెక్ట్గా పోతా. నిద్ర తక్కువ చేయను. సో నా సీక్రెట్స్ నిద్ర, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ లైట్గా తీసుకుంటారు. ఓకే, మంచిగా ప్లాన్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నారు. ముందుగా పార్ట్నర్ వేశారు. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటారు, జీవిత గారు ఎంత బాగా ఇద్దరి పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సో నైస్ జీవిత గారు. అండ్ అభిలాష్ రెడ్డి గారు, ఎలా ఉంది సక్సెస్? చాలా హ్యాపీగా ఉందండి. చూసారు ఆడియన్స్తో ఎలా ఉంది రెస్పాన్స్? మేము ప్రీమియర్సే చూసాము, చాలా బాగుంది. నిన్న థియేటర్స్ విజిట్ వెళ్ళాం. బట్ మేము సర్ప్రైజింగ్ ఏంటంటే, మేము ట్రైలర్స్ కట్ చేసినప్పుడు, ప్రోమోస్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఇయర్ బైకింగ్ బాగుంది అనే లైన్లో చెప్పారు. బట్ సినిమా రిలీజ్ అయ్యాక మేము ఎక్స్పెక్ట్ చేసే ముందే ఫ్యామిలీ ఆడియన్స్ టర్న్ అవుట్ అవుతారని చెప్పి, ఇప్పుడు నేను నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఫీమేల్ ఆడియన్స్ నుంచి చిన్న 8 years 9 years నుంచి 60 years ప్లస్ వరకు కూడా ఆడియన్స్ అందరూ థియేటర్స్ టర్న్ అవుట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. అందరు వచ్చి ఇలాంటి మంచి సినిమాలు చేయాలి. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏజ్ గ్రూప్ కూడా కనెక్ట్ అవుతున్నారు సినిమాకి. దాంతోపాటు రేసింగ్ సీక్వెన్స్ కూడా యూత్ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా, మార్నింగ్స్ అంతా యూత్ వెళ్తున్నారు, ఈవినింగ్స్ అంతా ఫ్యామిలీస్ వెళ్తున్నారు. సో వీఆర్ గ్రేట్. ఇప్పుడు IPL సీజన్ స్టార్ట్ అవుతుంది. లక్కీగా ఈవినింగ్స్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ వెళ్తున్నారు. యూత్ అంతా మార్నింగ్ వెళ్తున్నారు. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా అండి. అండ్ నేను అనుకున్నప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మోటోక్రాస్ రేసింగ్ ఏదైతే కొత్తగా ఉంది, అబ్బాయిలు యూత్ బాగా కనెక్ట్ అవుతారు అనుకున్నాం. కానీ మూవీ చూసాక అర్థమైంది ఫ్యామిలీ బాండింగ్స్ కూడా అంతే బాగా మేనేజ్ చేశారండి. ఎలా మెయింటైన్ చేయగలిగారు అటు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇటు యూత్ని? అంటే బైక్ అంటే ఒక ఎమోషన్ కదా. ఇప్పుడు నేను నిన్న థియేటర్స్లో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఫీమేల్ ఆడియన్స్ కూడా ఏం చెప్పారంటే, బైక్
నాకు ఇష్టం అని చెప్పారు. ప్రతి ఒక్కరికి బైక్ అంటే ఎమోషన్ అండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మీ హస్బెండ్తో వెళ్ళాలనుకుంటారు రైడ్కి, ఈవెన్ దో హ్యావ్ ఏ కార్ ఆర్ సంథింగ్. సో అదొక చిన్న ఎమోషన్. నేను బైక్ అనేది ఒక రేసింగ్ చుట్టూ తిప్పాం మనం, బట్ బైక్ అనేది ఒక చిన్న ఎమోషనే కాబట్టి సో అందరు బాగా కనెక్ట్ అవుతున్నారు. బేసిక్గా ఫీమేల్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అండ్ నాకు ఉండేది ఇక్కడ ఇద్దరు కీ యాక్టర్స్, మనకు శర్వా గారు అండ్ రాజశేఖర్ గారు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మేము స్టోరీ అనుకున్నప్పుడు కూడా మేము వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి, నేను అంటే నాకు శర్వా గారు కానీ రాజశేఖర్ గారిని ఉంటే బాగుంటుంది అని అనుకుని కూడా ఇదే రీజన్. బికాజ్ మీకు రేసింగ్తో పాటు ఒక డ్రామా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ క్లైమాక్స్ బాగుంది, అందరు క్లైమాక్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. క్లైమాక్స్ బాగుండాలంటే ఆ సెటప్ బాగుండాలి. అంటే ఫస్ట్ నుంచి మీరు చూసే క్యారెక్టర్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్ కానీ బాగుంటే క్లైమాక్స్ 100% కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్గా అందరు చాలా బాగా చేస్తారు. వీళ్ళిద్దరే కాకుండా మాలిక గారు కానీ, బ్రహ్మాజీ గారు, అతుల్ గారు అండ్ అన్వర్ అని నిరూప్ క్యారెక్టర్ కొత్త అతను చేశాడు. సో అందరు చాలా బాగా చేస్తారు. సార్ మీకు బైక్స్ అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. అవునా? ఏ బైక్ అంటే చాలా ఇష్టం? అన్ని బైక్స్ ఇష్టమే, అన్ని బైక్స్ నడుపుతుంటా. ఓకే, ఇప్పటికి లొకేషన్లో ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ లొకేషన్లో ఎవరైనా బైక్ నడుపుతుంటే ఆ బైక్ మా మేనేజర్ వాళ్ళ బైక్స్ అదే షార్ట్ డిస్టెన్స్ అక్కడ నడుపుతూ ఉంటా. ఓకే. అండ్ మీకు జీవిత గారితో స్టార్టింగ్ డేస్ లో బైక్ రైడ్స్ అవి మెమరీస్ ఉన్నాయా? చెప్తారా ఒక రెండు ఏమైనా? రెండే చెప్పగలుగుతా, చెప్పాను. ఓకే, మళ్ళీ చెప్తా. అంటే ఓసారి మా షూటింగ్ లేట్ అవుతూ ఉండింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలి. ఓకే. షూటింగ్ అవుతుంది అంటే అలా లాగి ఫ్లైట్కి టైం అయిపోయింది. కార్ వచ్చేసింది పికప్ చేసి వెళ్ళడానికి. ఆ తర్వాత చూస్తే కార్లో వెళ్తే టైం అయిపోతుంది అని ప్రొడ్యూసర్కి బైక్ బుల్లెట్ బైక్ ఉండింది. ఆయన దగ్గర బైక్ తీసుకుని జీవితాన్ని ఎక్కించుకుని స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. 6 o'clock అంటే కరెక్ట్గా 6 o'clock టేక్ ఆఫ్ అంటే 6కి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. రీచ్ అయ్యి మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ ఇంకా 2 ప్యాసింజర్స్ కనపడలేదు అని వెతుకుతుంటే లాస్ట్లో మేము బైక్లనే వెళ్ళి గేట్ ముందు ఆపాము. ఎయిర్పోర్ట్ గేట్ ముందు ఆపి ఏంటి అంటే చెన్నై ప్యాసింజర్స్ అంటే మీరేనా అంటే ఆయన కోపంగా అన్నారు. ఆయన దగ్గర కీ ఇచ్చి వస్తారు ఇచ్చేయండి కీ అని చెప్పేసి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాం. అలాగే ఒకసారి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము రోడ్లో. చాలా ఇంకా ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ కదలటలేదు. ఎలా వెళ్ళడం అని అంటే కరెక్ట్గా ఒక అబ్బాయి వచ్చాడు బైక్లో. వచ్చి సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్ అది ఇది అన్నాడు. సరే బాబు ఏమనుకోకపోతే నీ బైక్ ఇస్తావా, వచ్చి నువ్వు స్టేషన్లో ఈ కార్లో రా, వచ్చి నీ బైక్ తీసుకో అని చెప్పి ఆ బైక్ అతని దగ్గర తీసుకుని నేను జీవిత బైక్లో ఎక్కి స్టేషన్ రీచ్ అయిపోయాను. సో ఇలా ఇంకా చాలా ఆలోచిస్తూ వస్తుంది. అలా చాలా బైకర్గా ఎక్కువ రైడ్స్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది సార్ ఈ ఇన్సిడెంట్స్? మా పెళ్ళి కాను ముందు. అవైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాం మరి పెళ్లి కాక ముందంటే. అండ్ బుల్లెట్ సునీల్ నారాయణ క్యారెక్టర్ చూసాక మీ ఇంట్రడక్షన్ సీన్ కూడా అలా బుల్లెట్ మీద వస్తూ ఉంటారు కదా, సేమ్ సీన్ అప్పట్లో బలరామకృష్ణులు మూవీలో మీరు అలాగే బైక్ మీద వస్తుంటారు కదా, అది బుల్లెట్. అక్కడ నాకు కనెక్ట్ అయిందనమాట. భలే అనిపించారు మీ ఇంట్రడక్షన్ సీన్. అసలు హీరో అసలు స్టార్టింగ్ లో మీరు ఇద్దరు హీరోలు అన్నట్టు కనిపించింది, శర్వానంద్ గారు అండ్ రాజశేఖర్ గారు. లేదు, ఆయన హీరో, నాది ఇంపార్టెంట్ రోల్. బట్ ఆయన తీసిన విధానం, సక్సెస్ అయిన విధానం, నేను కూడా హీరో లాగా నన్ను కూడా బాగా. ఇందాక అభిలాష్ గారు అన్నట్టు మార్నింగ్ ఆడియన్స్ అందరూ శర్వానంద్ కోసము యూత్ అంతా వస్తుంటే ఈవినింగ్ సగం ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మీకోసం వస్తున్నారు. అలా నన్ను కూడా హీరో చేశారు. హ్యాపీ. ఎస్. అండ్ అభిలాష్ రెడ్డి గారు ఇద్దరు హీరోస్, ఒక ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యే హీరో అండ్
ఒక సీనియర్ హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే యూత్కి అట్రాక్ట్ అవ్వాలి, అటు ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయగలరు ఇద్దరు ఈ క్యారెక్టరైజేషన్స్? అంటే మీకు స్టోరీ అండి, నేను కథ చెప్పినప్పుడు వీఆర్ వెరీ క్లియర్. శర్వానంద్ గారు రేసింగ్ చేస్తారు, రాజశేఖర్ గారు రేసింగ్ ఈజ్ ఎ కోచ్. సో అక్కడే మనకు బ్యాలెన్సింగ్ చాలా బాగా వచ్చింది స్టోరీలో. అండ్ మీరు ఇద్దరు రిలేషన్ సెట్లో మీకు అది చూస్తున్నప్పుడు ఆ బాండింగ్ ఉంటుంది మీకు. సో అది నాకు బాగా ప్లస్ అయింది. అండ్ ఆఫ్ స్క్రీన్ ఆ బాండింగే కొంచెం ఆన్ స్క్రీన్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అవునవును, మంచి కెమిస్ట్రీ బాండింగ్ రావాలి అంటే ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే మంచి బాండింగ్ ఉంటేనే బాగా వర్కౌట్ అవుతుంది. మనకు స్టోరీలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, లాస్ట్ లోనే బాండింగ్ వస్తుంది మీకు. బట్ ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరు ఇంకా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు అది ఒక ఇద్దరు మీకు సీనియర్ యాక్టర్స్ కానీ మీకు అదే అడ్వాంటేజ్ అండి. నేను ఫస్ట్ టైం రాజశేఖర్ కథ చెప్పినప్పుడు ఆ చిన్న ఫియర్ ఉంటుంది కదా మనకు కూడా, అరే యాంగ్రీ యంగ్ మ్యాన్ అదే అని. బట్ నేను ఒకటి చెప్పాలి, నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ కదా, సరే సచ్ ఎ క్యూట్ మ్యాన్. ఆ టైటిల్ మార్చాలి, నెక్స్ట్ సినిమా మనమే మారుద్దాం. అది ఫిక్స్ అయ్యారు. బట్ యా అండి, ఇద్దరి మధ్యలో ఏదైతే ఆఫ్ స్క్రీన్లో అంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల ఆన్ స్క్రీన్లో కూడా మనకు అది చాలా బాగా కన్వర్ట్ అయింది. ఓకే, అభిలాష్ రెడ్డి గారు, మోటోక్రాస్ రేసింగ్ ఫస్ట్ టైం అయితే మేము చూస్తున్నాం తెలుగు స్క్రీన్ మీద. మీరు దానికి ఎలా గ్రౌండ్ వర్క్ చేశారు? లైక్ ఏంటంటే ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారు, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని, ఈవెంట్స్ అని సంథింగ్. అంటే ట్రూగా జరిగిన ఏ ఇన్సిడెంట్స్ తీసుకున్నారు? నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్సా లేకపోతే ఏమైనా స్టోరీ తీసుకున్నారా? అంటే మీకు ఇలా కొన్ని సీక్వెన్స్ ఉంది, మీకు ఆ ఫైర్ సీక్వెన్స్ ఉంటుంది కదా, రియల్గా జరిగింది ఆ ఇన్సిడెంట్. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకుంది స్టోరీ. సో ప్రతి బైకర్ ఒక టఫ్ ఉంటాడండి. ఇట్స్ రేసింగ్ మీరు చూస్తే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా టఫ్ స్పోర్ట్. బట్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ పీపుల్, మన కథనే అది. సో నాకు అక్కడ ఆ పాయింట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను అక్కడి నుంచి తీసుకొని నేను నా స్టైల్ ఆఫ్ డ్రామా యాడ్ చేసుకుంటా డెవలప్ చేసాము. బట్ చాలా టఫ్ స్పోర్ట్ షూట్ చేయడము, బికాజ్ మీరు 2 బైక్స్ షూట్ చేయడం ఈజీ, కానీ 20 బైక్స్ మీకు ఆపోజిట్ వస్తున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. దీనికి చాలా ప్రీ వర్క్ చేసాం మేము. మనం రేస్లన్నీ ఇండోనేషియాలో షూట్ చేసాం, అన్ని రేసెస్ ఆల్మోస్ట్ 60+ డేస్ మేము యాక్షన్కి షూట్ చేసాం. ఓన్లీ రేసింగ్ 60+ డేస్ అయింది మాకు. మూవీలో కూడా మినిమం 45 to 50 minutes అంత ఉంది కదా రేసింగ్? ఉంటుందండి, 45 to 50 minutes రేసింగ్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఎలాంటి మీరు కొంచెం అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వైల్ రేసింగ్? అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇన్సిడెంట్స్ జరిగాయండి, బికాజ్ మీకు 90sలో మనకు ఆఫ్ హెల్మెట్తో షూట్ చేసాం. కింద పడ్డం కానీ సేఫ్టీస్. బట్ ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ స్టంట్ మాస్టర్ దిలీప్ గారు చేయడం వల్ల కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేసాం. బట్ అప్పటికి కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి, బట్ నాట్ ఏ మేజర్ థింగ్. అందుకే చాలా టైం పట్టింది, నెంబర్ ఆఫ్ డేస్ కానీ. ఎందుకు యాక్షన్ పట్టింది అంటే బికాజ్ ఎవ్రీ షాట్ మేము ఒక 8 cameras పెట్టి షూట్ చేసాం టు గెట్ దట్ కవరేజ్ కానీ, ఆ రియల్ ఫీల్ కానీ. ఇట్ వాస్ వెరీ టఫ్. బట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లా ఉంది, చాలా బాగుంది, స్టైలైజ్ మేకింగ్ అంటున్నారు. యా, ఆ హార్డ్ వర్క్ అంతా ఇప్పుడు పే ఆఫ్ అయింది. రేసింగ్ కి తగ్గట్టు బీజిఎం ఏదైతే ఉందో జిబ్రాన్ గారు చాలా అద్భుతంగా చేశారు అసలు. దాని వల్ల ఇంకా బాగా చూడడానికి మంచి విజువలైజ్ గా ఇచ్చారు. అవును, అందరూ ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ లో వచ్చి చూడాలనుకుంటున్నారు. అది డాల్బీ థియేటర్ లో కూడా చూశాను. సూపర్ డిఫరెన్స్ చాలా ఉందా నార్మల్ థియేటర్ కి డాల్బీ? ఉంటుంది, బట్ కానీ అన్ని థియేటర్స్ లో కూడా సినిమా చాలా బాగుంటుంది. సో థియేటర్ లో క్లారిటీ ఇంకా మైన్యూట్ ఉంటుంది. ఇక్కడ అలాగే జనరల్ థియేటర్స్ లో వెళ్ళి చూసాము, అది ఏం తక్కువ కాదు. ఓకే, గుడ్. అండ్ మీ మూవీస్ ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు బాగుందనో బాగాలేదనో, ఇలా చేస్తుంటే బాగుండేదనో, లేకపోతే చాలా బాగుంది ఇలా మంచిగా రివ్యూ ఇచ్చే ఇంట్లో ఎవరు బాగా రివ్యూ చెప్తారు? శివాని ఆర్ శివాత్మిక ఆర్ జీవిత గారు ఎవరు? నలుగురు మాట్లాడుకుంటాము, నలుగురు ఒపీనియన్. మాది అందరి టేస్ట్ దగ్గరనే ఉంటుంది కాబట్టి మాకు సినిమా నచ్చితే అందరికి నచ్చుతుంది, నచ్చకపోతే అందరికి నచ్చకుండా. అండ్ ఓపెన్ గా ఇలా చేస్తుంటే బాగుండేది నాన్న అని వాళ్ళు చెప్పడం కానీ అలా ఎవరు ఓపెన్ గా? ఈ సినిమాకి మాత్రం బిగినింగ్ నుంచి నేను ఫస్ట్ సినిమా చూడలేదు, వాళ్ళు ముగ్గురు చూశారు. చూసి వాళ్ళు మాత్రం అంటున్నారు దీనికి మీకు
స్పెషల్ పేరు వస్తుంది ఓకే. ఈ సినిమాలో, అలా చేశారు అన్న మాట అన్నారు. అలాగే మంచి పేరు వచ్చింది. నేను అనుకోలేదు ఇంత వస్తుంది అని. ఓకే. అండ్ అభిలాష్ గారు, ఈ మూవీలో శర్వానంద్ గారు చాలా బాగా కనిపించారు. అంటే ఒక బైకర్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్గా, అంటే వెయిట్ లాస్ అయ్యి దానికి చాలా కష్టపడ్డారని కూడా చెప్పారు. మీరు అవ్వమని చెప్పారా, లేకపోతే శర్వా గారు ఇలా ఉంటే బాగుంటుంది అని స్టోరీని యాప్ చేసుకొని అలా చేంజ్ అయ్యారా? లేదండి, నేను కథ చెప్పినప్పుడు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పా. ఓకే. అంటే నాకు 3 షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఒక ఫ్యామిలీ డ్రామా ఉన్నప్పుడు, నెక్స్ట్ తను ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక షిఫ్ట్ ఉండాలి, తర్వాత 90s తను ఇంక గెటప్ ఒకటి ఉండాలి. మేము ఇలానా దీనికి ఒక 92, దీనికి ఒక 82, దీనికి ఒక 68 అని చెప్పా. చెప్పడం చాలా ఈజీ, బట్ ద వే ట్రాన్స్ఫార్మ్ ఆ యంగ్ క్యారెక్టర్కి ఇట్ వాజ్ అమేజింగ్ అండి. ఇప్పుడు మీకు ఎందుకు బైక్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ఒక స్టైలైజ్గా ఉంది అంటే బికాజ్ డిఫరెంట్ కనిపిస్తుంది మీకు. ఆ బైకర్స్ అలానే ఉండాలి. ఇప్పుడు నేను ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒకేలాగా ఉండి దీంట్లో ఒకేలాగా ఉంటే అది వర్కౌట్ అవ్వదు, మీకు ఆ డిఫరెన్సియేషన్ రాదు మేకింగ్లో కానీ అంతా. సో నేను చెప్పడం చాలా ఈజీ చెప్పా, బట్ దానికి 6 months చాలా ట్రాన్స్ఫార్మేషన్, చాలా కష్టపడ్డారు. అది అంత ఈజీగా అంత కష్టపడడం, ఫిట్గా ఉంటూ. ఎస్. కొందరు కష్టపడతారు కానీ టైర్డ్ అయిపోతారు. ఇక్కడ ఈయన టైర్డ్ అవ్వకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అలాగే ఉన్నారు. మూవీకి ఇంత కష్టపడడం చాలా గ్రేట్ నిజంగా. అండ్ అలాగే హీరోయిన్ మాలవిక నాయర్ గురించి, తన సెలెక్షన్, తనే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని మీకు ఎలా అనిపించింది? అంటే నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది ఈ క్యారెక్టర్లో. నాకు ఎందుకో మాలవిక చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాను, నా పర్సనల్ ఒపీనియన్. తన ఫిలిమ్స్ చూసినప్పుడు కానీ ఐ ఫీల్ ఒక తెలుగు అమ్మాయిలా ఉంటుంది అనేది నాకు, నేను కనెక్ట్ అవుతాను. నేను కథ నరేట్ చేసినప్పుడు కూడా తను చాలా ఎగ్జైట్ అయింది, బికాస్ సెకండ్ హాఫ్లో మనకు వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది నైట్ రేస్లో, తను ఇచ్చే రియాక్షన్స్ కానీ ప్యారలల్ స్క్రీన్ ప్లేలో ఐ ఫెల్ట్ తినైతేనే చేయగలుగుతుందని చెప్పాను. నరేట్ చేస్తే ఇమీడియట్గా తను కూడా ఒప్పుకుంది. అండ్ అలాగే మోటోక్రాస్ రేసింగ్ అనేది మీరు కోయంబత్తూర్లో చూపించారు కదా పాస్ట్లో, ఎందుకు వై కోయంబత్తూర్ అంటే? ఇట్స్ హబ్ ఆఫ్ రేసింగ్ అని. మన ఎట్లా ఇక్కడ ఇండియాలో కోయంబత్తూర్ ఇస్ ద రేసింగ్ హబ్, ఫేమస్ ప్లేస్ ఫర్ రేసింగ్. అందుకే నేను అక్కడ సెటప్ చేశాను. ఓకే. కార్తికేయన్ కూడా అక్కడి నుంచే సార్. సో అది చాలా మంది రేసర్స్ అంతా కోయంబత్తూర్ మీకు ఈ సైడ్ నుంచే. అంటే మూవీలో రేసర్స్ అందరూ అక్కడి నుంచి తీసుకున్నారు. ఇప్పటికీ ఉందా అక్కడ? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు బందర్లో స్వీట్ ఫేమస్ అన్నట్టు అక్కడ రేసింగ్ వచ్చి కోయంబత్తూర్ ఫేమస్. బట్ మేమంతా ఇండోనేషియా షూట్ చేసాం రేసింగ్, మ్యాచ్ టు ఇండియా. అలాగే రాజశేఖర్ గారు, మీరు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు, అప్పుడు యాక్ట్ చేశారు. సో డైరెక్టర్స్ జనరేషన్ చేంజ్ అయింది, మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? అప్పుడు డైరెక్టర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ ఏమైనా చేంజ్ అయినట్టు అనిపించిందా? వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కరు, కోటి రామకృష్ణ గారు చాలా స్పీడ్గా చేస్తారు, అలాగే కేఎస్ రవికుమార్ ఇంకా స్పీడ్గా డైరెక్ట్ చేస్తారు. అలాగే మా హాస్పిటల్లో తీసుకుంటే సర్జన్స్ మధ్యలో సిసేరియన్ ఓపెనింగ్ టు లాస్ట్ ఫినిషింగ్ వరకు ఎంత టైం అయ్యింది? 25 minutes చేసావా, నేను 22 minutes చేశాను అన్నట్టు మా డాక్టర్స్ మాట్లాడుకుంటారు మా కాలేజ్ హాస్పిటల్లో. అలాగా ఇక్కడ వీళ్ళు మాట్లాడుకోరు. అంటే ఆ స్పీడ్, డిఫరెంట్ స్పీడ్స్ ఉన్న డైరెక్టర్ ఉంటారు. బట్ ఆల్టుగెదర్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే వర్కే మనకి రిజల్ట్ వస్తుంది. సో అప్పటి డైరెక్టర్స్ ఇప్పుడు డైరెక్టర్స్ డిఫరెన్స్, అలాగే స్పీడ్గా చేసే డైరెక్టర్స్ ఉన్నారు, చేసే డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఆ స్టోరీలో క్లారిటీ అనేది కొంచెం డిఫరెన్స్. అవును, అది తీసుకొచ్చే వాళ్ళు ఈయన ఎప్పుడు ఈయన ఫెయిలియర్ అవ్వరు. ఎందుకంటే ఈయన లాజిక్తో పాటు న్యాచురల్గా తీస్తూ వెళ్తారు. నా ఒపీనియన్లో అలా తీసేవాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు కంటిన్యూస్గా సక్సెస్లో ఉంటారు అన్న ఒపీనియన్. అలా కమర్షియల్ డైరెక్టర్ అలా ఉండరు అని చెప్పలేదు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ పైకి నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ.
నైస్. అండ్ అభిలాష్ గారు, ఈ మూవీ చూస్తున్నంతసేపు కూడా విజువల్స్ చాలా రిచ్గా కనిపించాయి. అండ్ యూవీ క్రియేషన్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది మీకు? అంటే సపోర్ట్ ఎక్స్ట్రీమ్ అండి. వాళ్ళు ఎప్పుడు బడ్జెట్స్ డిస్కషన్ కానీ ఇవేమీ జరగవు మనకు అక్కడ. మీకు ఆ విజువల్ రేసింగ్ అనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలాంటి కాంప్రమైజ్. వాళ్ళు ఎప్పుడు సాహో సినిమా చేశారు, ఆదేశం చేశారు. సో దే యూస్ టు దిస్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. మీకు కథకి ఏం కావాలో 100% అది డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. మీరు యూవీలో చూస్తే ప్రతి సినిమాకి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్మ్కి ఇప్పుడు డాల్బీ విజన్ చేద్దామని చెప్పారు. వంశీ అన్న ఐడియా, అంటే ప్రొడ్యూసర్ వంశీ అన్న ఐడియా. 4DX చేస్తున్నాం. మీకు 4DXలో లాస్ట్ 3 days నుంచి థియేటర్స్ ఫుల్. 4 మనకు ఉండేది 3 థియేటర్స్, 2 shows, బట్ ఫుల్ అవుతుంది. సో మనం అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, వచ్చే నెక్స్ట్ ఫిలిమ్స్ కానీ క్వాలిటీగా వస్తాయని చెప్పి ఒక ఇంటెన్షన్తో మేము స్టార్ట్ చేసాం. సో ఈ టెక్నికల్గా కానీ అంతా బాగా సపోర్ట్. ఇదంతా ఎవ్రీథింగ్ యాజ్ అ డైరెక్టర్గా నాకు ఉంటుంది చేయాలని. మన ప్రొడక్షన్ నుంచి పుష్ ఉంటేనే మనకు అవుతుంది. ఈ విషయంలో మనకు ప్రొడ్యూసర్స్ ఫుల్ సపోర్ట్. ప్రొడ్యూసర్స్ మెచ్చుకోవాలి, వాళ్ళే హీరోస్. అవును, సపోర్ట్ లేకుంటే ఇంత స్టైలిష్ ఎలా వస్తుందండి? ఇంత బడ్జెట్ స్పెండ్ చేయడం నిజంగా నేను చూస్తుంటా వాళ్ళని, ఏంట్రా ఇంత ధైర్యంగా ఉన్నారే గ్రేట్ అని. దానికి ధైర్యం కావాలి. అందుకే ఆయన పేరు దిల్ రాజు. దిల్ రాజు గారికి దిల్ ఉంది, మన వంశీ అన్నకు. అవును, వంశీ గారికి దిల్ ఉంది. మా ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ వాళ్ళకి. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ మూవీ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి మంచి కలెక్షన్స్ ఇంకా రావాలి. అండ్ రాజశేఖర్ గారు పర్టికులర్గా మీరు ఇంకా మంచి మంచి మూవీస్ తీసుకురావాలి మా దగ్గరికి. తప్పకుండా చేస్తానండి. చాలా రోజులుగా నేను వెయిట్ చేసి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది, సక్సెస్ అవుతుంది అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ సక్సెస్ అయ్యింది. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూస్తున్నారు. చాలా సంతోషం. ప్లీజ్ కంటిన్యూ ఇట్. అందరికీ చూపించండి సినిమా. మీ తల్లిదండ్రులుగా అందరికీ మీరు మాత్రం చూడడం కాదు, అందరిని తీసుకొచ్చి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.